చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్తే ఆవిడ ఎల్లో రంగు చీర కట్టుకుంది వెళ్ళి నేను వెట్టకారాలు చేశారు. ఒక సిస్టర్ గురించి మాట్లాడాల్సిన మాటలేనా, రాజన్న కూతురు గురించి మాట్లాడాల్సిన మాటలేనా? నువ్వు స్థాపించే రాజన్న రాజ్యం ఎలా ఉంటుందా అని చెప్పి జనాలు తీసవతలు పడేస్తే 11 స్థానాల్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఫీల్ అయ్యి రావటం మానేశాడు. చివరికి అతని పరిస్థితి ఎలా వచ్చిందంటే ఈరోజు కోర్టుకు నేను హాజరవ్వను అన్నా కూడా నువ్వు హాజరై తీరాలి అని చెప్పి ఈ నెల 27న కోర్టుకు ముందుకు సిబిఐ కోర్టు విషయాల మీద ఇన్నేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతున్నాడు. చాలా అదృష్టవంతురాలు ఒక రకంగా చెప్పాలంటే షర్మిల గారు. ఆ మురికి మచ్చ అపనిందల పాలైన ప్రభుత్వంలో ఆవిడ ఉండుంటే గనక ఆవిడ మీద ఈరోజు బురద చాలా పడి ఉండేది. అదృష్టం దేవుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చి ఆవిడకి ఏ మంత్రి పదవి కానీ ఆఖరికి రాజ్యసభ మెంబర్షిప్ కానీ ఆ వైకాపా పార్టీలో మెంబర్షిప్లో కూడా ఉంచకుండా ఉండటం చాలా అదృష్టం. లేకపోతే లిక్కర్ కుంభకోణాలు, బూతుల రాజ్యాలు, మైనుల దోచివేతలు, దాని తర్వాత గ్రావెల్ దోచివేతలు, అక్రమాలు, ల్యాండ్ కబ్జాలు, వీటన్నిటిలో ఆవిడ పేరు కూడా వచ్చేది. కనీసం రాజశేఖర్ రెడ్డి గారికి కూతురైనా కొడుకైనా ఒక అమ్మాయి ఉంది, లెగసీ బయట సిన్సియర్గా క్యారీ చేస్తాను చెప్పుకోవడానికి బిరుదన్న ఉంది ఈరోజు ఈవిడికి. అదే జగన్మోహన్ రెడ్డితో ఉండుంటే ఆ ట్యాగ్ లైన్ కూడా ఉండుండేది కాదు. అందరికీ తెలిసిన విషయమే, పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మదర్ని చెల్లిని బయట గెంటి ఆళ్ళని బూతులు తిట్టించిన కాముగా ఎందుకున్నారో వైఎస్ భారతిరెడ్డి గారు ఎవరికి అర్థం కాల. ఆ సోకాల్డ్ రవీందర్ రెడ్డి అనేవాడు ఆవిడ పర్సనల్ సెక్రటరీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆవిడన్నా చెప్పుతో తీసి ఒక దెబ్బ కొట్టుంటే రాష్ట్రంలో మహిళలందరూ ఆనందించేవాళ్ళు. ఓ మహిళకి మహిళగా నుంచోవచ్చు, అట్లీస్ట్ ఆడపడుచు వదిన బాంధవ్యం పక్కన పెట్టండి, మహిళకి మహిళగా నుంచున్నది సరిపోయేది అక్కడ.